యెస్. ఆర్‌బీఐ 24థ్ ఏప్రిల్ 2024న కోటక్ మహీంద్రా బ్యాంక్ సర్వీసెస్ మీద బ్యాన్ అయితే విధించింది. వీటిలో మెయిన్‌గా 2 సర్వీసెస్ మీద అయితే బ్యాన్ విధించింది. మీరు ఆల్రెడీ కోటక్ మహీంద్రా బ్యాంక్ యూజ్ చేస్తున్నా లేదా ఏదైనా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నా గానీ తప్పకుండా వీడియో చూడండి. ఈ బ్యాన్ వల్ల మీకు ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్, క్యాంపెయిన్ డీల్స్ అయితే పోస్ట్ చేస్తుంటాను. సో 24థ్ ఏప్రిల్ 2024న మనకి ఆర్‌బీఐ రీసెంట్‌గా ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ చేసింది. సో మీరు గూగుల్‌లోకి వెళ్లి ఆర్‌బీఐ అని చెప్పి సెర్చ్ చేసి ఈ విధంగా ఒక ఆర్టికల్ అయితే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు చెప్తుందేంటంటే ఓన్లీ 2 సర్వీసెస్ మీద అయితే బ్యాన్ విధించారు. నంబర్ 1 ఇప్పటి నుంచి మనం ఆన్‌లైన్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్స్‌ని అయితే ఓపెన్ చేసుకోలేం. మళ్ళీ ఆర్‌బీఐ కొత్త ఆర్టికల్ రిలీజ్ చేసి ఏదైనా బ్యాన్ రిలీజ్ చేస్తే తప్ప మనం ఓపెన్ చేసుకోలేం. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఏదైతే కోటక్ బ్యాంక్ అకౌంట్స్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసుకున్నామో మనకి సెపరేట్‌గా కోటక్ ఏడబ్ల్యూఎన్ అనే అప్లికేషన్ ఉంటుంది. దాని ద్వారా ఓపెన్ చేసుకునేవాళ్ళం. అండ్ అలాగే వెబ్‌సైట్ నుంచి కూడా ఓపెన్ చేసుకునేవాళ్ళం. మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసుకుంటున్నామో వీటికి డేటా సెక్యూరిటీ లేదు, ఐటీ రిస్క్ ఉందని చెప్పి ఆర్‌బీఐ 2022 అండ్ 2023లో కోటక్ మహీంద్రా బ్యాంక్‌కి నోటీస్ అయితే ఇచ్చింది. బట్ వాళ్ళైతే ఏం పట్టించుకోలేదు. అండ్ రీసెంట్‌గా మనకి ఏప్రిల్ 15న మనకి ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ సర్వీసెస్‌లో మనకి సరిగ్గా వర్క్ అవ్వలేదు. సో ఇది కంప్లెయింట్ చేయడం వల్ల ఆర్‌బీఐ మళ్ళీ రీవెరిఫై చేస్తే ఇంతకుముందు ఆర్‌బీఐ ఏదైతే వార్న్ చేసిందో బ్యాంక్‌ని వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేయలేదని తెలిసింది. సో దానివల్ల ఈ సర్వీసెస్‌ని అయితే ఇప్పుడు బ్యాన్ చేశారు. అండ్ అలాగే మనం కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకుంటాం కదా ఆన్‌లైన్‌లో. సో ఆ ప్రాసెస్‌ని కూడా మనకి ఈళ్ళు డిసేబుల్ చేశారు. మీరు ఒకవేళ కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇంక నుంచి అవ్వదన్నమాట. ఇష్యూ ఆఫ్ న్యూ క్రెడిట్ కార్డ్స్‌ని కూడా ఈ ఆర్‌బీఐ అయితే బ్యాన్ చేసింది మెయిన్‌గా. సో ఇది ఎందుకు చేశారు? ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసుకోవడం మనకు చాలా సింపుల్ ప్రాసెస్. అండ్ ఆ క్రెడిట్ కార్డ్స్ కూడా చాలా ఇష్యూ అనేది మనకి చాలా ఈజీగా అప్రూవల్స్ వచ్చేసాయన్నమాట. ఈ క్రెడిట్ కార్డ్స్ కూడా. సో ఎందుకు ఇప్పుడు బ్యాన్ చేశారంటే మనం ఏదైతే ఆన్‌లైన్‌లో డేటా సబ్మిట్ చేసి వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసుకోవడం గాని లేదా క్రెడిట్ కార్డ్స్‌కి అప్లై చేసుకోవడం గాని చేస్తున్నామో ఆ డేటా అనేది సెక్యూర్‌గా లేదని చెప్పారు. అండ్ అలాగే మనకి డేటా రిస్క్ ఉంటుంది. ఐటీ రిస్క్ ఉంటుందని చెప్పి ఆర్‌బీఐ అయితే చెప్తుంది. సో అందుకని చెప్పి ఇప్పుడు 2 సర్వీసెస్ మీద అయితే బ్యాన్ విధించారు. సో మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అనుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మీ దగ్గర ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ కొన్నా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అది నార్మల్‌గానే వర్క్ అవుతుంది. ఇంతకుముందు ఎలా అయితే యూజ్ చేస్తారో అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఏంటంటే ఎవరైతే కొత్త బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది ఆన్‌లైన్‌లో అవ్వదు. కొత్తగా క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయాలనుకుంటున్నారో అసలు క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇప్పుడు ఇష్యూ అయితే చేయట్లేదు. ఒకవేళ మీకు బ్యాంక్ అకౌంట్ కావాలనుకుంటే మీరు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లి అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది మనకి ఈ ఆర్టికల్‌లో ఉన్న విషయం అయితే. మెయిన్‌గా ఏంటంటే ఈళ్ళు ఈ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేస్తే మనకి యథావిధిగా మళ్ళీ ఇంతకుముందు ఉన్న సర్వీసెస్ అయితే వచ్చేస్తుంది. సో చూద్దాం మరి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎలా రెస్పాండ్ అవుతుంది? ఎప్పుడు సాల్వ్ చేస్తుందనేది. మీరు ఆల్రెడీ కోటక్ మహీంద్రా బ్యాంక్ యూజ్ చేస్తున్నట్లయితే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసారో లేదో కూడా కామెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బై బై.